భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా తన లైన్ దాటి మాట్లాడలేదు. మేము మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా మేము తప్పు మాట్లాడలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే మాట్లాడినాం. అంతకుమించి మేము వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. కాళేశ్వరంకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సంవత్సరాలు వృధా చేసింది అనేది మా భావన. ఈ విషయం ఎప్పుడో కాళేశ్వరంకి సంబంధించినటువంటి కేసు సిబిఐకి ఇచ్చి ఉంటే ఈపాటికి సగం ఇన్వెస్టిగేషన్ అయిపోతుంటారు. ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన దాంట్లో అన్యాపదేశంగానే కాంగ్రెస్ పార్టీ ఎట్లా కుట్ర చేస్తుందనే చెప్తారు. ఆయన ఏమంటాడు, వచ్చే ఎలక్షన్ల వరకు ఒకవేళ సిబిఐ ఈ కేసు తేల్చకపోతే బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్క అయిందని మేము ప్రజల్లోకి తీసుకుపోతాం. 2 ఏళ్ళు మీరు దాచిపెట్టుకోవచ్చు ఫైళ్ళు, 2 ఏళ్ళు మీరు ఇన్వెస్టిగేషన్ పేరిట పక్కకు పెట్టవచ్చు. లాస్ట్ 1 ఇయర్ మాకు కూడా ఎలక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడేదో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇంకా కోర్టు ఏం తెలుస్తుందో తేలనే లేదు. మమ్మల్ని బదనాం చేసేందుకు అప్పుడే రంగం సిద్ధం చేస్తూనే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ వీ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. మేము నిజాయితీగా ఉన్నాం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినాం. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొదటి నుంచి రఘునందన్ రావు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన డీసీపీ సందీప్ రావే నన్ను ఇబ్బంది పెట్టినాడు దుబ్బాక ఉప ఎన్నికలలో అని చెప్తా ఉన్నాను. నా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని చెప్పినాను. సందీప్ రావు అనేట ఆయనను ముద్దాయి ఎందుకు చేయలేదు అనేది సిట్ ఆలోచించాలి ఇయ్యాల. ఎందుకంటే సందీప్ రావు అనేటువంటి వ్యక్తి నార్సింగ్ లాంటి ఏరియాలో కూర్చొని ఎన్నెన్ని అవకతవకలు చేసిండో ఒకసారి ఆయన టీం ఏంది, ఆయన కింద పనిచేసినటువంటి సిఐలు ఎవరు, ఏసీపీలు ఎవరు, వాళ్ళ మూవ్మెంట్ ఏంది, వాళ్ళ ఫోన్లు ఏంది ఒకసారి సిట్ విచారించాలి. స్ట్రైట్లీ ఐఎమ్ అలీజింగ్ అగెన్స్ట్ ఏ డీసీపీ హూ వర్క్డ్ యాజ్ ఏ టాస్క్ ఫోర్స్ డీసీపీ నార్సింగి. మా ఇంటి మీద నిఘా, మా కుటుంబ సభ్యుల మీద నిఘా పెట్టి, వెనకాల షాడో పార్టీల్ని పెట్టి ఈయన చేసిన అరాచకాలు ఎందుకు సిట్ దృష్టికి ఎందుకు వస్తలేవో ఒకసారి సిట్ అధికారులు కూడా ఆలోచించుకోవాలి. సందీప్ రావు ఏ హోదాలో చేసిండు? సంతోష్ రావుకి సడ్డకుడో బియ్యంకుడో ఏదో హోదాలో చేసినాడు తప్ప ఎవరైనా ఎక్కడెక్కడ పోస్టింగ్లు చేసినాడు? మేడ్చల్ చేస్తాడు, నార్సింగ్ చేస్తాడు, ఎల్బీ నగర్ చేస్తాడు. మొత్తం క్రీమీ ఏరియాలో అన్ని సెటిల్మెంట్లు సంతోష్ రావు గారు, సందీప్ రావు గారి ద్వారానే చేసుకుంటూ వచ్చారు తప్ప కొత్తగా ఏం లేదు కదా. కాబట్టి నిజంగా సిట్ కవిత చేసిన ఆరోపణ నిజం కాకపోతే సిట్ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా వీటన్నింటి మీద కుమ్ముక్కు రాజకీయాలు ఉన్నటువంటి నిజం కాకపోతే సిట్ వెంటనే సందీప్ రావు మీద కూడా విచారణ ప్రారంభించాలి.